మాడుగుల ఉండి సీట్ల మార్పుపై చంద్రబాబు యూటర్న్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మాడుగుల సీటు మార్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీని నమ్ముకుని ఉన్న పైలా ప్రసాద్ సీటుకు వేటు వేయాలని బాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక మాడుగుల నుంచి మాజీ మంత్రి బండారుకు టికెట్ ఇవ్వాలని యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక ఉండిలో మంతెన రామరాజు సీటు సైతం పోయే ఛాన్స్ కనిపిస్తోంది. ఉండి నుంచి రఘురామకృష్ణంరాజుకు సీటు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయంతో మంతెన రామరాజు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, కవిత, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మార్పు పైన కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటన తెలుగుదేశం పార్టీలో తీవ్రమైనటువంటి ఆగ్రహ జ్వాలలు రగిలిస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని సీట్లు మార్చక తప్పని పరిస్థితి చంద్రబాబుకి ఏర్పడింది. సో ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించి అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి మాడుగుల సీట్ను ఒక ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్కు డబ్బుల కోసం గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి. పైలా ప్రసాద్ సీటుని ఇప్పుడు మార్చేటువంటి వచ్చింది. మరి ఇంకొక వైపు దాన్ని ఆ పెందుర్తి ఆ ఎక్స్ఎమ్మెల్యే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇప్పటికే చంద్రబాబు పైన పార్టీ పైన అలకబూని ఉన్నారు. చంద్రబాబు ఇప్పుడు ఆ మాడుగుల సీట్లో ఆ పైలా ప్రసాద్ బదులు బండారు సత్యనారాయణమూర్తిని పెడితే ఏ విధంగా ఉంటుందన్న అంశంపైన సర్వేలు చేస్తూ ఉన్నారు, కసరత్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ మార్పుని ఈ సీటు మారిస్తే మిగిలినటువంటి సీట్ల మార్పులపైన అక్కడ తీవ్రమైనటువంటి ఆందోళన జరుగుతోంది. సో అక్కడ మరింత చిచ్చు రగిలేటువంటి అవకాశం ఉందన్న యోచనలో చంద్రబాబు ఇంకా తటపటాయిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సంబంధించి ఇప్పటికే రఘురామకృష్ణరాజు ఉండి ఆ సీటు కోసం ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో వాస్తవానికి రఘురామకృష్ణరాజు నర్సాపురం లోక్సభ సీటును ఆశించారు. దానికోసం బీజేపీలో ప్రయత్నించారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు సీటు ఇచ్చేది అవకాశమే లేదని చెప్పారు. చంద్రబాబు మళ్ళీ పురంధేశ్వరి ద్వారా నర్సాపురం, ఏలూరు, వైస్ వెర్సా బీజేపీ టీడీపీ మధ్య మార్పులు చేర్పులు చేసి అలా అయినా రఘురామకృష్ణరాజుని ఆ సీట్ ఇద్దామని ప్రయత్నించారు. దానికి కూడా బీజేపీ ససేమిరంది. దీంతో ఎమ్మెల్యే సీటు ఆ ఉండి నుండి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉండి ఆ ఎమ్మెల్యే అదేవిధంగా గత జాబితాలో అభ్యర్థిగా ప్రకటించినటువంటి మంతెన రామరాజుకి ఈ విషయాన్ని చంద్రబాబు చెప్పారు. దీంతో మంతెన రామరాజు వర్గం తీవ్రంగా రగులుతోంది. నిన్న కార్యకర్తల సమావేశంలో కూడా మంతెన రామరాజు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సీటుకి సంబంధించి ఏం చేయాలన్న దానిపైన చంద్రబాబు ఇంకా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది 2 సీట్లలో మనకున్నటువంటి సమాచారం మేరకు అటు మాడుగుల్ని బండారు సత్యనారాయణమూర్తికి, ఇటు ఉండిని రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలనే ఒక నిర్ణయం దాదాపుగా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకొక వైపు అనపర్తి సీటు విషయంలో కూడా అనపర్తి ఆ సీటు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ఇన్ఛార్జ్ ఉన్నారు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇన్ఛార్జ్ ఉన్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలో మళ్ళీ వేరే చోటు బీజేపీకి ఇచ్చి ఆ సీటు తెలుగుదేశం పార్టీ తీసుకునేటువంటి ప్రయత్నానికి సంబంధించి ప్రతిపాదన పెట్టారు. కానీ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇచ్చినటువంటి స్థానాల్లో మార్పులు చేసేటువంటి సమస్య లేదని స్పష్టంగా చెప్పడంతో ఆ సీటు విషయంలో ఇంకా ఏం చేయాలో పాలుపోని పరిస్థితుంది. సో చంద్రబాబు ఇప్పుడు అభ్యర్థుల మార్పు పైన మళ్ళీ కసరత్తు పెట్టారు. అయితే ఈ 2 సీట్లు ఇప్పటివరకు మాడుగులా ఉండి దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. అయితే ఈ సీట్ల మార్పు తర్వాత ఏం జరుగుతుందన్న సర్వత్రా ఉత్కంఠ కూడా నెలకొంది. కవిత.